అంగన్వాడీ నిరసన దీక్ష నేటికి 16వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఎస్రాయవరం మండలం అడ్డు రోడ్డు జాతీయ రహదారి నుండి కొరుప్రోలు ఎమ్మెల్యే గొల్లా బాబురావు ఇంటి వద్ద వరకు సుమారు 2 కిలోమీటర్ల దూరం కాలినడకన ర్యాలీ నిర్వహించారు. గొల్లా బాబురావు ఇంటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు అంగన్వాడీ సిబ్బందికి మధ్య తోపులాట జరిగి ఉధృతంగా మారింది. ఈ తోపులాటలో అనేక మంది అంగన్వాడీ మహిళలు నేలపై పడిపోయారు. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే గొల్లా బాబురావు ఇంటి ముందు బైఠాయించారు. గొల్లా బాబురావు విజయవాడలో ఉన్నారని తెలిసిన ఎమ్మెల్యే వచ్చినంత వరకు ఇక్కడే ఉంటామని అంగన్వాడీలు భీష్మించుకు కూర్చున్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి మెమోరాండం ఇవ్వడం కోసం ఈరోజు అంగన్వాడీ దాంట్లో భాగంగా ఈరోజు అడ్రస్లు ఇచ్చి ర్యాలీగా మేము ఈ రోజుకి 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె చేస్తుంటూ రోజు కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చూసుకుంటూ టాటాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏమైందమ్మా, ఎందుకు సమ్మెలో కూర్చున్నారు, మీకు ఏమిటి తక్కువ వచ్చిందని అడగడానికి కూడా రాలేదైనా. మేము నిన్న చర్చలకు పిలిచారు, 3 సార్లు చర్చలు పిలిచారు, 3 సార్లు కూడా విఫలమయ్యాయి. ఆ విఫలమైన దాని మీద మేము చాలా ఉక్రోషంగా బయటకు వచ్చాము. అక్కడ అడ్డు రోడ్డు నుండి ఎమ్మెల్యే గారి హౌస్ వరకు మేము ర్యాలీగా రావడం జరిగింది. అంగన్వాడీ నక్కపల్లి ప్రాజెక్టు బి సుబ్బలక్ష్మి అధ్యక్షులు. అయితే ఈ రోజుకి 16 రోజులు నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా మా శ్రమని ఎవరు కూడా గుర్తించట్లేదు ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర నాయకులను ఇప్పటికే 3 సార్లు పిలిచారు. నిన్న సాయంత్రం కూడా చర్చలకి పిలిచారు. కానీ ఆ చర్చల్లో వాళ్ళు ఎప్పుడూ చెప్పినట్లుగానే మేము అడిగింది తప్ప మిగిలిన నెరవేరుస్తూ ఉన్నారు. కనీసం అదనంగా వేతనం కనీసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రకటించినటువంటి గ్రాడ్యుయేటీని అమలు చేయడం కానీ, కనీస వేతనం 26,000 ఇవ్వడం కానీ, అలాగే మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా దిద్దడం కానీ, నాణ్యతమైనటువంటి సరుకులు సప్లై చేస్తామని కానీ. తులసిలక్ష్మి సచివరం 1 సెంటర్లో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. నా సీనియారిటీ వచ్చి 22 సంవత్సరాలండి. 22 సంవత్సరాలు కూడా మేము మధ్యలోని ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు వచ్చిన కష్టం ఇది అని చెప్పి మేము వాళ్ళకి తెలియజేసినప్పుడు మేము మా బ్యాగుల్లో వేసుకొని వెళ్ళిపోయాం అంగన్వాడీ తాళాలు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మీరు సచివాలయ సిబ్బందికి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, మీరు పట్టుకెళ్ళడం ఏంటని మమ్మల్ని బెదిరించారు.